నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్ తల్లి ప్రేమను మించినదే. ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం ఇది. ప్రియదేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. యేసు ప్రభు వారు కొండ మీదకి ఎందుకు వెళ్ళారు? కొండ మీదకి తండ్రితో మాట్లాడటానికి వెళ్ళారు. కొండ అనేది ఎత్తైనటువంటి స్థలం. ఎత్తైన స్థానంలో మనము ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలంటే, ఉన్నతమైన స్థలం ఎవరిదంటే దేవునిది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. నీ ఇంటిలో అయినా, నీ హృదయములైనా, నీ సంఘములైనా మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వనటువంటి ఏ స్థానమైనా అది మిక్కిలి హీనదశకి వెళ్ళిపోతుంది. అందుకనే న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడిన మాట, ఇశ్రాయేలీయులు మిక్కిలి హీన స్థితికి చేరినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా వారికి ఉత్తరము ఇచ్చాను. గట్టిగా తెలుస్తాం. హీన స్థితికి వెళ్ళిపోయినప్పుడు మొర్రపెట్టడం కాదు, కానీ ఉన్నతమైన స్థలాలకి వెళ్ళినప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువులో ఆయన ఆ జన సమూహంలో చూచి కొండ ఎక్కి కూర్చున్నాడు. కొండ మీదకి వెళ్ళేటువంటి అనుభవాలు యేసయ్యకు ఉన్నాయి. ఆయన వ్యక్తిగత ప్రార్థన చేసుకోవటానికి ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసేవారు. కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవారు. ఆయన ఇంకా రేయి మొదటి జామున వెళ్ళి ప్రార్థన చేసే అనుభవాలు, రాత్రంతా మెలుగుగుండి ప్రార్థన చేసేటువంటి అనుభవాలు ఉన్నాయి. ప్రియమైన బిడ్డలు, ఒక విషయాన్ని నేను చెప్తున్నాను, జాగ్రత్తగా రండి. ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు రహస్యమందున మీ తండ్రి చూసినట్లుగా మీరు గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని మీరు ప్రార్థన చేయాలి. మీరు ఒకసారి ఆలోచించారా? ఐసీయూలోకి మీరు వెళ్ళారనుకోండి, ఒక దైవజనుడు చెప్తున్నాడు. ఐసీయూలోకి వెళ్ళినప్పుడు అంటే ఐసీయూలో ఏముంటుందండి? కంప్లీట్గా రూమ్ అంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ ఒకటే వస్తుంది, ఏసీ పనిచేస్తుంది. పేషెంట్ని ఐసీయూలో పెట్టేస్తారు. పెట్టిన తర్వాత ప్రియమైన బిడ్డలారా, ఆ పేషెంట్ కంప్లీట్గా డాక్టర్కి సరెండర్ అవ్వాలి. ఆ బాడీ ఎప్పుడైతే ఆ బాడీ డాక్టర్కి సరెండర్ అవుతుందో డాక్టర్ సర్జరీ చేయడం ప్రారంభిస్తాడు. అప్పటి వరకు ఆ యొక్క బాడీని డాక్టర్ ముట్టుకోడు. దేవునికి స్తోత్రం. అలాగే రహస్యమందున నీ తండ్రి గదిలోకి నీ వెళ్ళి నీ శరీర ప్రాణదేహ ఆత్మలను దేవుడికి అప్పచెప్పినప్పుడు యేసు ప్రభు నీలో క్రియ చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. చాలా మంది ప్రార్థనకి వెళ్ళి ఏదో హాల్లో కూర్చుని అందరూ అటు ఇటు తిరుగుతూ ఉంటే చాపేసుకుని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. నువ్వు ప్రార్థనలో కూర్చుని ఎవరో చేరా తలుపు కూడా ఎవరు తలుపు కొడుతున్నారని ఆలోచిస్తే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. నువ్వేదో 10 నిమిషాలు మోకరించి ఏదో తూతు మంత్రం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. నీవు రహస్యమందున గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థించినప్పుడు నీ ఆత్మ దేవుని ఆత్మ కనెక్ట్ అయినప్పుడు దేవుని కార్యాలు ప్రారంభమవుతాయి. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఈ బల్బు వెలగాలంటే ప్లస్ మైనస్ కలవాలి. ప్లస్ మైనస్ కనెక్ట్ అయినప్పుడు లైటింగ్ వస్తుంది. లేకపోతే అది ఫీజు కొట్టేసినట్టే, కరెంట్ పని చేయదు. ఎంత కరెంట్ వచ్చినా సరే అక్కడ మాత్రం అది పని చేయదు. అలాగే నీ బ్రతుకులో దేవుని కార్యాలు జరగాలంటే నీవు రహస్యమందున నీ తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడే దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వేమవుతావంటే లోకానికి నువ్వు వెలుగుగా మారుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, నేను చాలా విషయాలు చెప్పాను పోయిన వారంలో. యేసు ప్రభు కొండ మీద ఆయన ఎవరితో కలిసి ఉన్నాడంటే యెహోవా దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మోషే కూడా కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీద 40 పగల్లో రాత్రుల్లో మోషే యెహోవా దేవుడితో మాట్లాడినప్పుడు అతను రూపాంతరపరచబడ్డాడు. అతని ముఖం మారింది, అతని స్వరూపం మారింది, అతని స్ట్రాటజీ మారింది. ప్రియమైన బిడ్డలారా, 2 పలకలు తీసుకుని పైనుంచి కిందకి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. మోషే అంటున్నారు, ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు అంటారు ప్రజలు అంటారు, మోషే నీ ముఖం మేము చూడలేకపోతున్నాం, నీ ముఖంలో ఉన్న తేజస్సు మేము చూడలేకపోతున్నాం అని వారు మోషే నీ ముఖాన్ని దుప్పటితో కప్పుకోమన్నారట. దేవుని స్తోత్రం. అంత గ్లోరీ మోజెస్ లో ఉంది. దేవుని గట్టి స్తోత్రం చెప్పాలి. అటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద నుంచి దిగి వచ్చిన తర్వాత ప్రియమైన బిడ్డలారా, మోషే 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుల 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చారు కిందకి. దేవుని స్తోత్రం. అదేంటంటే, మొదటిది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. గట్టిగా దేవుని స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు నువ్వు ఆత్మ విషయంలో ఎలా ఉంటున్నావు? యేసు ప్రభు వారు మిక్కిలి సాత్వికుడిగా దీనుడిగా ఆయన గాడిద మీద ఆయన ఊరేగుతూ వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకి తలదాచుకుంటానికి కూడా స్థలమో లేదంటండి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినప్పుడు పశువుల పాకలో కూడా స్థలం ఆయనకి దొరకలేదు. ఆయన అంటాడు, యేసయ్య అంటాడు, ఆకాశ పక్షులకి గుళ్ళు ఉన్నాయి,
నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలమైనను లేదు. ఎంత గొప్ప దేవుడికి భూమి మీద స్థలమే లేదు. గట్టిగా తెలుస్తామని చెప్పండి. హల్లెలూయా. ఎంత దీనుడైన యేసుప్రభు అంటున్నాడు, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. హల్లెలూయా. ఆత్మ విషయంలో మీరు ఏమైపోవాలంటండి? దీనత్వం అనేది ఉండాలి. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి అమ్మా. మనలో ఆ దీనత్వం ఏ కోశాన కనపడుతుందా? తగ్గింపు జీవితం కనపడుతుందా? దైవజనుడికి లోబడే మనసు నీకుందా? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కనబడే దైవజనుడికి లోబడకపోతే ఇంకా దేవుడికి ఏం లోబడతావు? నువ్వు దైవజనుడితో నువ్వు సహవాసం లేకపోతే దేవుడితో ఏం సహవాసం చేయగలుగుతావు? నువ్వు కనబడే దైవజనుడిని ప్రేమించకపోతే దేవుడిని ఏం ప్రేమించగలుగుతావు? నీలో దీనత్వం అనేది లేకుండా నువ్వేది చేసినా అది ఫలభరితంగా ఉండదు. నువ్వేది చేసినా అది దేవునికి ఆశీర్వాదకరంగా ఉండదు. మొదటగా నీ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా, కాపరికి నువ్వు లోబడి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడినప్పుడే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అప్పుడు పరలోక రాజ్యానికి మీరు చేరబడతారు. హల్లెలూయా. పరలోక రాజ్యం వెళ్ళిపోవాలంటే ఊరికి వెళ్ళిపోరు. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని ఏం చెప్తున్నాడు? ప్రియ దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దుఃఖం లోకంలో ఉందా? ఈ లోకంలో దుఃఖం, ఈ లోకంలో ఆయాసం, ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డల బలహీనతల వల్ల, ఈ లోకంలో ఉన్నటువంటి శారీరక రోగాల వల్ల సాతాను చేత ఏడవబడుతూ దుఃఖంలోకి వెళ్ళిపోతున్న వారికి ఎక్కడ సంతోషమో తెలుసండి? దుఃఖపడి వారు ధన్యులు, వారు దేవుని సన్నిధిలో ఓదార్చబడతారు. హల్లెలూయా. ఏ మాటలో ఓదార్చబడితే తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక కుష్ఠరోగి అంటున్నాడు, అయ్యా ఇదిగో ఊరు బయట బ్రతుకుతున్నాను, నాకు ఇప్పటికే 45 సంవత్సరాలు వచ్చేసినాయి, నన్ను ఊరిలోకి రానిచ్చలేదు, ఏదో రాజుగారు పంపిన రొట్టె ముక్కలు తింటూ ఇదిగో ఈ యొక్క కుష్ఠ రోగాన్ని బట్టి నా శరీరం అంతా గాయాలైపోయినాయి నాయన, శరీరం అంతా ఈ యొక్క రసికారిపోతుంది, అయ్యా నన్ను ఎవరు ప్రేమించరు అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చెయ్యి. హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపాలి. పిల్లలు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము. ఆమేన్ చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడికి మీరు స్వస్థతగా కలిగి ఉండటం ప్రభువుకి ఇష్టం, మీరు ఆరోగ్యం ఉండటం ప్రభువుకి ఇష్టం, మీరు ఐశ్వర్యవంతులుగా ఉండటం దేవునికి ఇష్టం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉండాలి? దుఃఖపడవు, దేవుని సన్నిధిలో దుఃఖపడవు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం నేర్చుకోండి, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండటం నేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఊరికినే వేషధారణ భక్తి చేస్తే దేవుడికి అసహ్యం. అది ప్రియ దేవుని సన్నిధిలో దుఃఖపడు. నువ్వు మనుషుల దగ్గర ఎందుకు దుఃఖపడతావు? నువ్వు మనుషులు ఎందుకు నమ్ముకుంటున్నావు? మనుషుల్ని నమ్ముకోవడానికి వాడు ఏ పార్టీ వాడు? నువ్వు నమ్ముకోవాల్సింది ఎవరంటే దేవుడని యెహోవాను నమ్ముకోవాలి, యేసు ప్రభువుని నమ్ముకోవాలి. అంటున్నాడు ఆయన, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ప్రియ దేవుని పిల్లలారా, సాత్వికులు ధన్యులు, వారి భూలోకాన్ని స్వతంత్రించు. బైబిల్లో గొప్ప సాత్వికుడు ఎవరంటే మోషే. అందరూ చెప్పండి, ఎవరండి? బైబిల్లో సాత్వికుడు ఎవరు? మోషే. మోషే మిక్కిలి సాత్వికుడు అట. మోషేని దేవుడు పంపించాడు 6 లక్షల మందిని ప్రియ చెరలో ఉన్నటువంటి ఐగుప్తులో ఉన్నవారిని తీసుకురావాలి. మోషే తీసుకుని వస్తున్నప్పుడు రకరకాల మాటలు వినబడినాయి. మోషేకి రకరకాలుగా సనుక్కున్నారు, వ్యతిరేకంగా పనిచేశారు, వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి మీద మోషే కోపపడలేదండి. దేవునికి స్తోత్రం. మిక్కిలి సాత్వికుడు కనుక సాత్వికులు ధన్యులు, వారి భూలోకాన్ని, కనాను దేశానికి ప్రజలు నడిపించాడు. కనాను దేశానికి ప్రియ దేవుని బిడ్డలారా మందం నడిపించాడు. వాళ్ళకి పగలు రాత్రి దేవుని యొక్క ఆహారం కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వారు నడిచేటప్పుడు వెలుగు కావాలి. రాత్రులు అయితే వెలుగు కావాలి, పగలైతే మేఘాలు కావాలి. ఎండుంటే వారు అలసిపోతారు, వెన్నెల దెబ్బ అయితే వారు ఇది అలసిపోతారని ప్రియ దేవుని బిడ్డలారా, పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగలకుండా 40 సంవత్సరాలు వారిని ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు నడిపిస్తానే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ జీవిత యాత్రలో ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా నడుస్తున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సాత్వికులు ధన్యులు, వారి భూలోకాన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, సాత్వికంగా ఉండటం నేర్చుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి అమ్మ. సాత్వికం అంటే ఎవరితో మాట్లాడకుండా ఉండటం కాదు. కొంతమంది బయట మాట్లాడరు కానీ ఇంట్లో బాగా మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. సాత్వికం అంటే ఏంటి ప్రియ దేవుని బిడ్డలారా? ఎంత భయంకరమైనటువంటి ఇష్యూ వచ్చినా, ఎంత కోపం వచ్చినా నిగ్రహ శక్తి అనేది నీకు ఉండాలి. నిగ్రహం కలిగి ఉండాలి నువ్వు. సాత్వికులు ధన్యులు, వారి భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుడు వారికి గొప్ప ఆశీర్వాదాన్ని దాచించాడు. తర్వాత ఇంకా నీతి కొరకు ఆకలిగా
తప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి అంటే దేవుని గురించిన నీతి కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. దేవుని వాక్యం ద్వారా దేవుని సన్నిధిలో మనం నీతి కలిగి ఉండాలి, దేవునికి యథార్థంగా ఉండాలి. యోబు యొక్క జీవితము నీతి కలిగి ఉన్నాడు, దేవుని కొరకు ఆకలి తప్పులు కలిగి ఉన్నాడు, అతడు ధన్యుడిగా తీర్చబడ్డాడు. ప్రియదేవుని బిడ్డ అలాగే వెళ్తే ప్రియదేవుని బిడ్డ 11 విషయాలని 10 విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ప్రియదేవుని బిడ్డ మొదటి విషయం చెప్పాను నేను, ఆత్మ గురించి పోయిన వారని చెప్పాను. ఆత్మ గురించి చెప్పాను. అందరూ చెప్పండి, మొదటి వారం ఏం చెప్పాను నేను? పోయిన నెలలో ఏం చెప్పానమ్మా? ఆత్మ. ఈరోజు రెండవ వాక్యం చెప్తున్నాను, నేను జాగ్రత్తగా వినండి. రెండవ విషయం ఏంటంటే ఉప్పు గురించి మాట్లాడుతున్నాను. ఉప్పు, ఆ మాట ఒకసారి చదువుతాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. చాలమ్మా, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఇప్పుడు చూడండి ప్రియదేవుని పిల్లలారా, 100 కేజీల మటన్ తెచ్చామనుకోండి, 100 కేజీల మటన్ అన్నీ వేసారు కానీ ఏమీ లేదంటే ఉప్పు ఇలా. ఎవరు తింటారు? అది ఎవరైనా తింటారా? కుక్కలు తింటాయి కనీసం. అది తెలిసిపోద్ది రుచి లేదని. ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి. మీరు ఈ మర్మం అర్థం చేసుకోండి. ఊరినే ఏదో ఉప్పు అంటున్నారు కదా అయ్య గారు, మనం వేసుకుని అన్నంలో వేసుకుని ఉప్పు అనుకుంటారు, మీరు కూరలో వేసుకుని ఉప్పు అనుకుంటున్నారు. దేవుడు చెప్పేది అది కాదు. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఆమె చెప్పండి. మీరు చెప్పండి మీ మాట. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. మరొకసారి ఈ మాట చెప్పండి. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఇక్కడ ఒక ఊరు చెడిపోయింది. ఎరుకు అనేటువంటి ఊరంతా చెడిపోయింది. 2వ రాజుల గ్రంథంలో మీకు కనపడుతుంది. ఊరంతా 2వ రాజుల గ్రంథం 2:19 ఈ మాట ఉంటుంది. ఊరంతా చెడిపోయింది. దానికి కారణం ఏంటంటే నీటి ఊటలు చెడిపోయింది. కనుక దైవజనుడైన ఎలీషా ఒక పాత్ర, కొత్త పాత్ర తీసుకురమ్మని చెప్పి ఆ పాత్రలో ఏమేసాడంటే ఉప్పు వేసాడు. చదవమ్మా, మాట దొరికిందా? అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. కొత్త పాత్రలో ఉప్పు వేసాడంట. ఎవరు? దైవజనుడైన ఎలీషా. ప్రియదేవుని పిల్లలారా, ఎరుకో అనేటువంటి ఆ పట్టణం అంతా చూడటానికి అందంగా ఉంది కానీ నీటి ఓటలు చెడిపోయినాయి అంట. దైవజనుడి దగ్గర చెప్తున్నారు ఏమనంటే, దైవజనుడు చూడటానికి ఊరు బాగుంది కానీ నీటి ఓటలు చెడ్డవి కనుక భూమి అంతా నిస్సారమైపోయింది, భూమిలో సారం లేదు. ఇప్పుడు దైవజనుడు అంటున్నాడు, కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని రండి నా దగ్గరికి. ఆయన వదిలే పిల్లలు, కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని నా యొద్దకు కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని నా యొద్దకు తీసుకొని రండి అని ఆ కొత్త పాత్రలో ఉప్పు తీసుకొచ్చి ఎక్కడ వేసాడంటే నీటి ఓటల్లో ఉప్పు వేశాడు. దేవుని స్తోత్రం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ రోజు ఈ నీటి ఓటను నేను బాగు చేస్తున్నాను కనుక ఈ నీరు ఈ రోజు నుంచి మధురముగా మారుతుంది. హల్లెలూయా. ఈ యొక్క నీటిని బట్టి భూమి సారవంతంగా మారుతుందని దైవజనుడు ప్రియదేవుడు ప్రార్థన చేసినప్పుడు, ప్రియదేవుని బిడ్డలారా, ఆ నీటి ఓటలను బట్టి ఆ ఊరంతా మారిపోయింది. ఈరోజు ప్రపంచానికి వచ్చేటువంటి డేట్స్ అని ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసండి? ఎరుకో నుంచి వస్తూ ఉన్నాయి. అంటే ఈ రోజు కూడా అది విశాలమైనటువంటి పంట పండుతా ఉంది, విస్తారమైన పంట పండుతుంది. దానికి కారణం ఏంటంటే ఆ నీటి ఓటలను బాగు చేసినటువంటి శక్తి దేవుడు ఎవరికి ఇచ్చారంటే ఉప్పుకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలీషా వేసిన ఉప్పును బట్టి నీటి ఓటలు ఏమైనాయమ్మా? బాగుపడ్డాయి. ఇప్పుడు ప్రియదేవుని పిల్లరా, ఇక్కడ ఉన్నటువంటి మర్మాన్ని మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభు అంటున్నాడు ఈ మాట, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఆమె చెప్పాలి. మీకు ఈ రివల్యూషన్ అర్థమైతే ఎగిరి గొంతులేస్తారు. దేవుని స్తోత్రం. మీరు లోకానికి ఏమై ఉన్నారంటండి? ఉప్పై ఉన్నారు. ప్రియదేవుని పిల్లరా, ఈ ఉప్పు ప్రియదేవుని పిల్లరా దేనికి సాదృశ్యం తెలుసా? పరిశుద్ధతకు సాదృశ్యం. ప్రియదేవుని పిల్లరా, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ ఉప్పు ప్రియదేవుని పిల్లరా రుచికరమైంది. ఈ ఉప్పు కుళ్ళును తీసివేస్తుంది. ఈ ఉప్పు ద్వేషాన్ని, మత్సరాన్ని, కోపాన్ని తీసివేస్తుంది. ఎందుకంటే ఉప్పు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది కనుక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు దైవజనుడు యేసు ప్రభు అన్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. గట్టిగా నేను సాధన చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట మీరు చెప్పండి, నేను లోకానికి ఉప్పై ఉన్నాను. నిన్ను బట్టి మీరు చెప్పండి. నిన్ను బట్టి ఊర్లు బాగుపడాలి, నిన్ను బట్టి కుటుంబాలు బాగుపడాలి, నిన్ను బట్టి గ్రామాలు బాగుపడాలి,
నిన్ను బట్టి ఒక వ్యాధిగ్రస్తుడు బాగుపడాలి, నిన్ను బట్టి ఒక చేతబడి శక్తుల చేత పీడిమపడుతున్న కుటుంబం బాగుపడాలి, నిన్ను బట్టి ఒక కుటుంబం రక్షణలోనికి రావాలి, నిన్ను బట్టి ఒక కుంటివాడు నడవాలి, నిన్ను బట్టి ఒక గ్రామం బాగుపడాలి, నిన్ను బట్టి ఒక బాగుపడాలి, నిన్ను బట్టి ఒక వ్యక్తి ఒక కంపెనీ బాగుపడాలి, నిన్ను బట్టి ఒక ఉద్యోగస్తుడు బాగుపడాలి, నిన్ను బట్టి ఒక వ్యాపారస్తుడు బాగుపడాలి. ఎందుకంటే నీవు లోకానికి ఉప్పై ఉన్నావు. హల్లెలూయా. నీవు లోకానికి ఉప్పై ఉన్నావు. పక్కన చెప్పు, నీవు లోకానికి ఉప్పై ఉన్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు రుచిగా ఉన్నావా? ప్రియ దేవుని చేదుగా మారుతున్నావా? దేవుని ఆత్మ దుఃఖపడుతున్నావా? దేవుని ఆత్మని దుఃఖపెట్టేవాడిగా ఉంటున్నావా? ప్రియ సహోదరుడు, సహోదరుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు లోకానికి ఉప్పుగా మారాలి. నీ ద్వారా అనేక మంది రక్షణలోనికి రావాలి, నీ ద్వారా వ్యాధిగ్రస్తులు బాగుపడాలి. ప్రియ దేవుని సంఘం, అదే అనిపించారు. ఇక్కడ యేసు ప్రభు ఇంకో మాట అన్నాడు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచించేయండి మీరు. ఇంకో మాట అన్నాడు ఆయన, ఉప్పు నిస్సారమైతే దేని వల్ల సారం చేయబడుతుంది? అది బయట పారవేయబడి, ఆ ఉప్పు నిస్సారమైన ఉప్పు ఏం చేస్తారంటండి? అది బయట పారవేయబడి. అందరూ చెప్పండి, నిస్సారమైన ఉప్పు ఏం చేస్తారట? మొదటి మాట ఏంటంటే, మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పు. చెప్పాలి, అందరూ చెప్పాలి, మీరు లోకానికి. రెండో విషయం, ఈ ఉప్పే నిస్సారమైతే ఏం చేస్తారట? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని. అది మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మరొకసారి చెప్పండి, మీరు ఏమై ఉన్నారు? మీరు అందరూ మీరు ఉప్పై ఉన్నారా, పప్పు అయి ఉన్నారా? పప్పు అయితే సాయంత్రానికి పోతాయి. మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. దేవుని స్తోత్రం. ఉప్పు నిస్సారమైతే ఏమైపోతాడ? అది బయట పారవేయబడి, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. దేనికి పని. నిస్సారమైన ఉప్పుగా నువ్వు మారేవంటే నువ్వు ఎందుకు పనికిరానోడు అయిపోతావు, పనికిరాని దాని అయిపోతావు. పనికిమాలినోడు అంటారు చూడండి. వీడు పెద్ద పనికిమాలినోడు అండి, ఊరికి పట్టిన శనండి, వీడు సంఘానికి పట్టిన శనిగడండి అంటారు కొంతమంది. అది నిస్సారమైతే పనికిరానిదై పారవేసి ప్రజల చేత ఏమవుతుంది తెలుసా? తొక్కబడుతుంది. దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడి, నువ్వు పనికిరాని దానిలాగా ఉన్నావా, పనికిమాలినోడిలాగా ఉంటున్నావు దేవుని సన్నిధిలో. ఒకరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సన్నగారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందంట, ఒక నర్సు వచ్చిందంట. అయ్యా నేను సేవ చేస్తాను అయ్యా అందంట. అమ్మ సేవ అంటే చాలా కష్టం, అంత ఈజీ కాదు. లేదు లేదు అయ్యా నేను సేవ చేస్తాను, ఉద్యోగాన్ని రిజైన్ చేసి వచ్చేస్తాను అందంట. సరే సేవ చేయి అని ఆయన ఒక గది ఇచ్చి ప్రార్థన చేసుకోమన్నాడు. సేవ చాలా కష్టంగా ఉందంట. ఆయన ఎప్పుడు తిప్పుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నారు, అన్నం ఉండలేదంట, వేల కిలోమీటర్ల ప్రయాణాలు, ఎప్పుడు అన్నం తినాలి, ఎప్పుడు మంచినీళ్ళు తాగాలి, ఏమి ఉండదు. ఆయనతో పాటు సభలకు వెళ్ళిపోవటమే, తిరగడం ఈ తట్టుకోలేక ఆవిడ వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే ఆయన ఎంక్వైరీ చేసినట్టు సనగారు అసలు ఏం జరిగిందని. ఆవిడ ఒక నర్సు అంట, గవర్నమెంట్ నర్సు. సేవకు వచ్చింది. సేవ బాగుంటే సేవలో ఉందాం, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళిపోదాం. సేవ బాగుంటే సేవలో ఉందాం, లేకపోతే ఉద్యోగం ఉంది కాబట్టి 3 నెలలు లీవ్ పెట్టుకుని వచ్చిందంట. ఉద్యోగానికి వెళ్ళిపోతాం, వెళ్ళిపోయింది. ఏసన్న గారు సేవ అంటే చాలా మంది ఈజీ అనుకుని వస్తున్నారు. సేవ అంటే ప్రతిదినం సిలువుని ఎత్తుకుని ఆయన వెంబడించాలి. దేవుని స్తోత్రం. చాలా మంది సేవకులు వస్తారు, గారడి సీమన్లు, గారడి మాటలు చెప్పి బోల్తా కూడా తీస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ గారడి సీమోను గురించి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో రాయబడింది. వాడిని గొప్ప చేసుకుంటున్నాడు, వాడిని హెచ్చించుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి వాళ్ళు జనాలకు నచ్చుతారు, వారిని ఇష్టపడతారు. కానీ ఫిలిప్పు లేక కష్టపడి సమరయ్య యెరూషలేము యోర్దాను పరుగు పెట్టి అనేకమైన ఆత్మను సంపాదించి పరిశుద్ధ ఆత్మతో నింపబడి దయ్యాలను వెళ్ళగొట్టి దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేసేవారిని ఈ లోకము ఇష్టపడదు. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు గరదేనుల దేశం వెళ్ళినప్పుడు అన్నాడు ఆయన్ని, యేసు ప్రభుని అన్నారు, అయ్యా మా దేశం విడిచి వెళ్ళిపో, మా దేశం విడిచి నువ్వు వెళ్ళిపో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏసన్న గారు అన్నాడంట, ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఆవిడ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది. ఆవిడ 3 నెలలు సెలవు పెట్టుకుని పరిచయం కొరకు వచ్చింది, కానీ పరిచయం నిలబడాల. కొన్ని దినాల తర్వాత ఒక విషయం తెలిసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విషయం ఏంటంటే ప్రియ దేవుని పిల్లలారా, ఆవిడ ఎవరినో ఒక అతన్ని వివాహం చేసుకుంది. అతడు బహు భయంకరమైనటువంటి కోపిష్ట. ఎంత కోపం అంటే భయంకరమైన శాడిస్ట్. ప్రియ దేవుని పిల్లలారా, కొట్టడం, తన ధనాన్ని దొంగిలించడం. కోపం అనేది ఏంటో తెలుసా? ఒక జబ్బు. అది చాలా మందికి ఊరికనే కోపం వస్తూ ఉంటుంది. కోపం అనేది జబ్బు. ప్రియ దేవుని పిల్లలారా, కనుక
యేసు అన్న గారు ఆ ఎంక్వైరీ చేసినప్పుడు కొద్ది కాలం తర్వాత ఏం జరిగిందో తెలుసండి. ఆ యొక్క ఎవడైతే చేసుకుందో పెళ్ళి వాడు ఏం చేశాడంటే ఆ యొక్క నర్సుని చంపేశాడట. ఆ నర్సుని చంపేశాడు, ఆత్మహత్య చేసుకునేలాగా చేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఇంత భయంకరమైన కోపి ప్రియమైన బిడ్డ ఆవిడ యొక్క ఆస్తి అంతా అనుభవించడానికి, తన యొక్క ఇంటిని అనుభవించడానికి, తన ధనాన్ని బంగారాన్ని సంపాదించిన దాన్ని అనుభవించడానికి ఎవరికి తీసుకెళ్ళి పెట్టిందంటే ఒక భయంకరమైనటువంటి ముక్కోపికి అప్పచెప్పింది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మన హృదయాన్ని ఎవరికి అప్పచెప్పగలుగుతున్నాం? మనం దేవుని కొరకు ఎలా ఉంటున్నాం? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీవు లోకానికి ఉప్పుగా ఉంటున్నావా, నిస్సారమైన ఉప్పుగా ఉంటున్నావా? దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? నువ్వు సారవంతమైన ఉప్పుగా మారుదువుగాక. గట్టిగా 2 చేతులు పైకి లేపి, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పుపట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పుపట్టిన, ఒంటరి వారే మంది అంటారు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లారా, మీరు లోకానికి ఏమై ఉన్నారు? మాట్లాడిన అందరూ ఏమై ఉన్నారమ్మా? పక్కన అడిగి ఒకసారి, నువ్వు లోకానికి పప్ప అడగండి అమ్మా. పప్పు అయితే సాయంత్రానికి నీ బతుకు కంపు. దేవునికి స్తోత్రం. పప్పుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 రోజుల తర్వాత తింటే అదేమవుతుంది తెలుసా? విషం అవుతుంది, చచ్చిపోతారు. ప్రియమైన బిడ్డలారా, ఉప్పు చెడిపోయిన వాటిని బాగు చేస్తాం. ఉప్పు కుళ్ళుని తీసివేస్తుంది. ఉప్పు ఔషధంగా ఉపయోగపడుతుంది. దేవుని స్తోత్రం. యేసుప్రభు అందుకే అన్నారు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. గట్టిగా దేవుని స్తోత్రం. తర్వాత చదువు. మొదటి మాట ఏంటి చెప్పండి? మీరు లోకానికి. చూడండి ప్రియమైన, రెండవ మాట, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అమ్మా, మీరు లోకానికి ఏమై ఉన్నారట? వెలుగై ఉన్నారట. ఈ బల్బు కనిపెట్టిన ఆయన థామస్ ఆల్వా ఎడిసన్ గారు. ఆయన అన్నాడంట, నేను బల్బు కనిపెట్టాను, లోకానికి వెలిగించాను, కానీ నన్ను వెలిగించింది యేసు ప్రభు అన్నాడు. హల్లెలూయా. ఈ బ్రతుకుని వెలిగించగలిగేది ఎవరో తెలుసా? యేసయ్య. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు లోకానికి ఏమై ఉన్నారు? గట్టిగా చెప్పండి మాట. వెలుగు. మీరు లోకానికి. చూడండి, ఇక్కడ రాయబడిన మాటలో, మనుష్యులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది. జాగ్రత్తగా నా మాటలు మీరు వినండి. ఇక్కడ ఒక రెవల్యూషన్ మీకు దేవుడు బయలుపరుస్తున్నాడు. వింటే ఖచ్చితంగా మీరు ఆశీర్వాదాన్ని పొందుకుని వెళ్తారు. ఆమేన్. ఈ ప్రత్యక్షత మీరు వింటే ఈరోజు బ్లెస్ అవుతారు. చూడండి, మనుష్యులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ నీ వెలుగిచ్చుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. చూడండి, దీపాన్ని ఎక్కడ పెడతారంట? అది పైన పెడితేనే మనకు కనపడుతుంది, అంతేనా? పైన ఉంటేనే కనపడుతుంది. అర్థమవుతుందా మీకు? అందుకే కరెంటు పోల్స్ పెట్టి కరెంటు పోలు పైన దీపం పెడతారు. దేవుడు అన్న మాట మీకు అర్థమైందా? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగు అంటే మీరు లోకములో ఉన్నతమైన వారు. మీరు లోకములో తలగా ఉంటారు. మీరు తోకగా ఉండటానికి పిలువబడ్డా, మీరు తలగా ఉండటానికి పిలువబడ్డారు. మీరు ఆశీర్వాదానికి కర్తలు, మీరు దీవెనికి కర్తలు. హల్లెలూయా. మీరు దేవుని దృష్టిలో ఘనమైన వారు. మీరు లోకానికి వెలుగు. దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా? మేము ఉన్నతంగా ఉంచడానికి పిలిచాడంట, అధికారులుగా ఉంచడానికి పిలిచాడు.
రాజులైన యాజకులుగా ఉండడానికి పిలిచాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, గ్రామానికి మీరు వెలుగై ఉన్నారు, సంఘానికి మీరు వెలుగై ఉన్నారు, లోకానికి మీరు వెలుగై ఉన్నారు. మీ ద్వారా అనేక మంది చీకటిలో ఉన్న ప్రజలు వెలుగుని చూడాలి. రోగులు దేవుని వైపు రావాలి, బలహీనులైన వారు దేవుని దగ్గరికి రావాలి. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు అన్నమాట మీరు అర్థం చేసుకోండి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. తర్వాత చదువుతారు. మనుషులు మీ సత్క్రియలను చూచి మనుష్యులు మీ మంచి క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మాట చదువుతల్లి. మనుషులు మీ సత్క్రియలను చూచి ఆగినాను ఒకసారి. మనుషులు మీ సత్క్రియలు, సత్క్రియ అంటే ఏంటి తెలుసా అండి? మంచి క్రియలు. దేవునికి స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. సత్క్రియ అంటే మంచి క్రియలు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేసుకోండి, మీరు చేసే క్రియలు ఎలా ఉంటున్నాయో. మనుషులకు మీరు మంచి చేయాలి తప్ప చెడు అనేది చేయకూడదు. ఒక వ్యక్తికి మంచి చేయాలి తప్ప చెడు చేయకూడదు. ఈరోజు పాపము పరిపక్వం అయిపోయి గర్భాన్ని ధరిస్తుంది. ప్రియదేవుని బిడ్డారు, ఒక సహోదరుడు ప్రియదేవుని బిడ్డారు సహోదరుడు చెల్లిని సహోదరిగా భావించాలి. ప్రియదేవుని బిడ్డారు, యేసు ప్రభు ఆ మాట చెప్పారు ఇక్కడ. నీకు కన్ను అభ్యంతరంగా ఉంటే ఆ కన్ను నీవు తీసిపారవే. నీ చెయ్యి నీకు అభ్యంతరంగా ఉంటే నీ చెయ్యి తీసివేసి నువ్వు పరలోకానికి వెళ్ళటం మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. నీ సత్క్రియలు ప్రభు చూస్తున్నాడంట. నీవు చేసే సత్క్రియలను బట్టి పరలోకమందున్న నీ తండ్రి ఆయన మహిమపరచబడినట్లు ప్రజల ఎదుట నీ వెలుగు ప్రకాశింపని. హల్లెలూయా. సత్క్రియలు చేస్తే నీ వెలుగు ప్రకాశిస్తుంది. దుష్టక్రియలు, దుష్టాలోచనలు, వ్యభిచారపు తలంపులు, ఒక్కొక్క వ్యక్తి మోహపు చూపుతో ఇక్కడ అన్నాడు. ఆయన అన్నాడు ఆ మాట. ఆయన ఏమన్నాడు తెలుసండి? 27లో చదువుతల్లి. వ్యభిచారము చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, యేసయ్య మీతో చెప్పేది ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో, హలో ప్రియమైన సంగమా వినండి, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలా చూస్తున్నావు? నీ చూపు ఎలా ఉంది? ఈ విషయం చెప్పడానికి నేను దుఃఖపడుతున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, నీ చూపు ఎలా ఉంటుంది? మనందరం ఒక సంఘంలో, కుటుంబమైన సంఘంలో ఉన్నటువంటి మనందరం ఒక సహోదరులుగా కలిసి ఉండాలి, ఒక అన్నదమ్ముల బిడ్డలుగా కలిసి ఉండాలి. నీవు ఎప్పుడైతే మోహపు చూపుతో చూస్తావో అప్పుడే నువ్వేం చేసినట్లు తెలుసా? శాపం తెచ్చుకున్నావు, పాపం చేసినట్లు. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఆయన వ్యభిచారము చేయవద్దని చెప్పిన మాటని మీరు అన్నారు. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రియమైన మోషే 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. కానీ యేసు ప్రభు ఇంకా అంతకంటే డీప్ గా మాట్లాడుతుంది. ఏమన్నాడంటే ఆయన, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారు. ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రియదేవుని బిడ్డలారా. ఎంచి దినాలు ఎలా ఉండాలి? నీ చూపు ఎలా ఉంటుంది? దైవజనుడు సెయింట్ అగస్టిన్ అంటే స్త్రీలు వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకున్న తలకాయ ఇలా పెట్టేవాడట. తలకాయ ఇలా పెట్టి ఇలా ఎత్తివాడు కదంట. ఎక్కడన్నా చూపు పైకెత్తి చూస్తే కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఆ చూపుని బట్టి పాపంలో పడిపోతానేమని తలదించుకుని ప్రార్థన చేసేవాడు. అందుకే అతను ఏమని పిలిచారంటే సెయింట్ పరిశుద్ధ అగస్టిన్. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మీరు మొదటి విషయాన్ని నేను చెప్పాను. మొదటిది ఏంటంటే ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉండాలి మీరు. రెండవదిగా మీరు లోకానికి ఏమై ఉన్నారంటే ఉప్పై ఉన్నారు. మీరు లోకానికి ఏమై ఉన్నారంటే వెలుగై ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఉప్పు సారవంతంగా ఉండాలి. వెలుగు అనేది ప్రియదేవుని బిడ్డలారా పైనే ఉండాలి. దేవుని స్తోత్రం. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మీ వెలుగు దేవుని ఎదుట ప్రకాశించాలి. ప్రియదేవుని బిడ్డలారా, మీరు మీ సత్క్రియలను బట్టి మీ పరలోకమందున్న తండ్రి మిమ్మల్ని బట్టి ఏం చేయాలంటే మహిమపరచబడాలి.
అందరూ ప్రార్థనా పరులేండి. ఆ సంఘంలో రండి, స్త్రీ దేవుడు పెట్టారా, అందరూ యథార్థంగా ఉంటారండి. ఆ సంఘంలో దేవుడికి ఇచ్చే విషయంలో యథార్థంగా ఉంటారండి, దేవుడు పని చేసే విషయంలో యథార్థంగా ఉంటారండి, ప్రార్థన విషయంలో యథార్థంగా ఉంటారు. ఒక్క విషయంలో యథార్థంగా ఉన్నారా మీరు? ఒక్క విషయంలోనే యథార్థంగా ఉన్నారా? దేవుడు ఈ రోజు మీతో నాతో మాట్లాడుతున్నాడు. మన యథార్థంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడాడు. కనుక మీరు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొండ మీద ప్రసంగంలో దేవుడు చాలా విషయాలు బోధించాడు. 10 విషయాలపై ఆయన బోధించాడు. 10 విషయాల్లో నేను 3 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. అంతకు ముందు నేను చెప్పాను మీరు అందరూ ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉండాలి. రెండవది మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మూడవది ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం గురించి ఆయన బోధించాడు. ఆ ధర్మశాస్త్రం గురించి దేవుని చిత్తమైతే వచ్చే వారాన్ని దేవుడు మనకు బయలుపరచును గాక. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవ, స్తోత్రం స్తోత్రం నాయన. కృపగల దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డలందరితో మీరు మాట్లాడారు. బిడ్డలను బలపరచండి, నీ ఆత్మకార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.